మేఘమాల కొళ్ళు కాలిపోతుందమ్మా. దేనికో జడుచుకున్నట్టుంది. నేను రాను. ఎక్కడికి రా? చావు, ఇక్కడే చావు. అడుక్కొని తిను. పాపం సొత్త జాలేస్తుందిరా. అవునరా, బిడ్డ ముఖం చూస్తుంటే అడక్క ముందే సిల్లర వెళ్ళిపిస్తా ఉంది. రామదాస్ అన్న కప్ప చెప్తే నెల దాకా అడుక్కునే పని ఉండదు. కాలు చెయ్యి బాగానే ఉంది కదరా. అవన్నీ రామదాస్ అన్న చూసుకుంటూ వెళ్ళారా. కాలు చెయ్యో ఏదో ఒకటి తీసాడు అన్నకో లెక్క. జాలి పడదాం రారా. రా. బాబా తప్పిపోయావా? అయ్యయ్యో, మీ ఇల్లు ఎక్కడమ్మా చెప్పు, మేము తీసుకెళ్ళి మీ వాళ్ళకప్పు చెప్తాం. తెలీదు. ఏం పర్లేదు తల్లి, భయపడకు. మేము ఎలాగైనా నిన్ను మీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం. దా మదా. నేను రాను. రాను. నోరు మూసుకోరా. రాను. రా. నడవే. లేకపోతే చంపేస్తాం. రా. ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. సరేనా? ప్రశాంతంగా నిద్రపో. అమ్మాయ్యా, స్పృహలోకి వచ్చావా సౌదామిని? ఎందుకు బతికించారు డాక్టర్? నన్ను ఎందుకు బతికించారు? ఇంకా ఎన్ని మాటలు పడాలని, ఎంతమంది దృష్టిలో చెడిపోయిన ఆడదానిలా ముద్ర పడాలని. అదేం మాటమ్మా, నీకేం తక్కువని? సౌభాగ్యం. ప్రతి ఆడది కోరుకునే సౌభాగ్యానికి నేను నోచుకున్నప్పుడు, ఆ రంగుల ప్రపంచం దాటొస్తే రంగు వెలిసిపోయిన ఒక బొమ్మలాగా అందరికీ కనబడుతున్నప్పుడు, నేను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఏనాడు నాకు మనశ్శాంతిని ఇవ్వనప్పుడు నేనెందుకు బతకాలి? సౌదామిని, తాళి గుప్పట్లో ఉండకూడదు, గుండెల మీద
అనేవాడు ఆ ఇంట్లో ఉండకూడదు, నా గుండెల్లోనే ఉండాలి. ఇలా కోరుకోవడం తప్ప? నాకు నా బిడ్డలకి ఒక చిరునామా కావాలని కోరుకోవడం అత్యాశ. ఎవడో ఏదో వాగితే వాడి నోరు ముయించే ధైర్యాన్ని పోగొట్టుకుని దోషిలా నేనెందుకు సంఘం ముందు నిలబడాలి? ఆఖరికి ఇంత జరిగినా, నా ప్రాణాల మీదకొచ్చినా ఆయన నా చెయ్యి వదిలేసి అంత కఠినంగా వెళ్ళిపోయారు అంటే ఇక నేనెందుకు బతకాలి? చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి. ఎవరి కోసం బతకాలి? ఎవరున్నారని బతకాలి? చంపేయండి. ఎవరి కోసం బతకాలో, ఎందుకోసం బతకాలో మర్చిపోయావా సౌదామిని? మమ్మీ నేనెంత తప్పు చేశాను? నేను గనక లేకపోతే నా బిడ్డలు ఏమైపోయేవాళ్ళు? బతుకుతాన్రా కన్నా? మీకోసం ప్రాణాలతోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేనెక్కడికి వెళ్ళొస్తే మీకెందుకు? మీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడో అడగండి, చెప్తాను. వాడెక్కడికో ఫోన్ వచ్చిందని వెళ్ళొచ్చాడు. ఆయన ఉంచుకున్న దాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అర్థమైందా? అయ్యో పాపం, ఏమైంది సౌదామినికి? ఓహో, అయితే మీకు చాలా జాలి, సానుభూతి ఉన్నాయన్నమాట ఆవిడ గారి మీద. ఇంకా ఎందుకు ఇక్కడున్నారు? వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి అత్తగారి హోదాలో దానికి సేవలు చేయండి. ఛే! ఏం జన్మలు మీవి. మేఘమాలేది? రిషి, మేఘమాల ఎక్కడుంది? ఐ డోంట్ నో. నిజం చెప్పు, మేఘమాల నీతో పాటు కారులో రాలేదా? ఏమైంది? బాబుని పాపని కారులో ఇంటికి తీసుకొస్తుంటే బాబు ఐస్ క్రీమ్ కావాలన్నాడు సార్. తీసుకొద్దామని నేను షాప్కి వెళ్ళాను సార్. కాసేపటికి బాబు కూడా నా దగ్గరికే వచ్చాడు. ఇద్దరం కారు దగ్గరికి వెళ్ళేసరికి కారులో పాప లేదు సార్. రేయ్ ఈడియట్, ఆ విషయం ఎప్పుడా చెప్పేది? బాబుని ఇంటి దగ్గర దించేసి నేను వెంటనే వెళ్ళి వెతికాను సార్. ఎక్కడా కనపడలేదు. కనబడలేదా? అయ్యో, చిన్నపిల్ల ఎక్కడుందో, ఎంత భయపడుతోందో. మళ్ళీ వెళ్ళు. పాప గాని మిస్ అయిందంటే నిన్ను చంపేస్తాను. వెళ్ళు. గిరి, ఎలాగైనా పాపని వెతికి పట్టుకుని తీసుకురావాలి. అలాగే అమ్మగారు. త్వరగా వెళ్ళు, వెళ్ళు.
రే పోలీసు రా, పదరా పరిగెడదాం. పాపం తీసుకుని పారిపోదాం పదరా. రే త్వరగా పదరా, పాపం తీసుకుని పారిపోదాం. పదరా పద. నువ్వు నోరు మూసుకోవే. అరే ఎవడ్రాది ఇంత రాత్రిపూట ఏం చేస్తారు? మా పిల్లదానికి జ్వరం వస్తే ఈ ఎత్తుకు తిప్పుతున్నాం బాబు. అరే పోలీసు వాడిని ఎప్పుడైనా సీకట్లా చూసినారా మీరు? లేదు బాబు. ఎలుగులా చూడలేని నేరాలు సీకట్లా చూసేవేరా పోలీసోని కండ్లు. పోలీస్ టోపీ మీదున్న 3 సింహాలు నిద్రపోయేలా నిద్ర లేచే 4వ సింహమేరా గీ సింహ. అరే కనిపెట్టేసినట్టున్నాడు రా, పారిపోదాం పదరా. అరే ఆగుండ్రి. అటు ఇటు చూడకు, నా దిక్కు చూడు, నా కన్నంలోకి చూడు. ఏం కనిపిస్తాంది? చీకట్లో నాకేటి కనపడటం లేదు బాబు. గదేరా మామూలోనికి పోలీసోనికి తేడా. నాకు నేరాలు కనిపిస్తాయి. పిల్లని తీసుకురా. పిల్ల నోరెందుకు మూసిండ్రా? నోరు లేదు బాబు, జ్వరంతో ఉడుకుతుంది. మమ్మల్ని పోనేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు. అరే గా పిల్లని మాట్లాడించురా. ఇంకా మాటలు రావట్లేదు బాబు. అరే గా పిల్ల నోటి మీద చేయండి. లేకుంటే బొక్కలేరే కొడతా. ఒక్కొక్కలను తాడి చెట్టుకు కింద మీద కట్టి తోలు తీస్తా. అరే గా పిల్లని వదిలిపెట్టురా. ఆగండి, పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తా. అగ్ని అగ్ని, అందరినీ అగ్నికి ఆహుతి చేస్తా. అరే ఇది నిజం పిస్టల్ కాదురా, తోలు పిస్టలు. రే ఈడు పోలీసు కదరా, ఉత్తిత్తి వేషం. ఏదో సినిమాలో చూసిండి. ఒక్క సైన్ మేందిరా, ఇప్పటిదానిక 145 సైన్ మాల గిదేశం కట్టిన అవతారం బాబాయిరా నేను. అరే ముసలోడా, రియల్ పోలీసులని మమ్మల్ని బకరాలు చేస్తావా? రే నీ అబ్బరే గుర్తుపెట్టా. పిల్లలు వదిలిపెట్టిన మీకు దండ పెడతారే. మేఘమాల, సునీల్ పాపకేం కాలేదుగా సునీల్? ఏమ్మా ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే ఘోరం జరిగిపోయి ఉండేది బాబాయ్. నువ్వు తాగి దారి తప్పడం, నేను నిన్ను వెతుక్కుంటూ రావడం మంచి పని అయింది. ఈవేళ నా తల్లి నాకు దొరికింది. ఏమిటి మొన్న నువ్వు చెప్పింది ఈ పాప గురించా? అవును బాబాయ్, తనే మేఘమాల. నువ్వు అడ్డుపడకపోయి ఉంటే ఏమైపోయేదో. అవును, అదేంటో ఈ పసిదాన్నులతో దేవుడు ఎన్ని కష్టాలు రాశాడు. మేఘమాల, నువ్వేం భయపడకు. నా నుంచి నిన్నెవరు వేరు చేయలేరు. భయపడకు.
ఊరుకో అమ్మా. సునీల్, ఇంతకీ అర్ధరాత్రి పాపని ఇక్కడ ఎవరు దింపినట్టు? ఇప్పుడు అవన్నీ కాదు బాబాయ్, పొద్దున్నే కనుక్కుందాం. ముందు విరించేసరికి మేఘమాల నాకు దొరికినట్టు ఫోన్ చేసి చెప్పాలి. అలాగే, పద. పదమ్మా, పద. ఏమైంది? ఎక్కడా కనపడలేదు సార్. షట్. నిన్ననేం లాభం? వెళ్ళావు తలకి రాస్కల్. హలో హలో సార్. సార్ నేను సునీల్ని. ఓ నువ్వా? సార్ మేఘమాల నా దగ్గరే ఉంది సార్. వాట్? నీ దగ్గర? అవును సార్. బాబుకి పాప అంటే కోపం కదా సార్, అందుకే రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడంట. ఇక్కడి నుంచి మేఘమాల మా ఇంట్లోనే ఉంటుంది సార్. మీరు కంగారు పడతారని ఫోన్ చేశాను. బాబుని ఏమనకండి సార్. ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. అదేనా? అక్కడి నుంచేనా? ఆ హాస్పిటల్ నుంచేనా? నా మీద కోపం వాడి మీద ఎందుకు చూపిస్తున్నారు? మేఘమాల ఇక్కడికన్నా మంచి చోటుకే వెళ్ళింది, ఇక వదిలేసాయి. పెద్దయ్యాక నేను తప్పకుండా మేఘమాల మీద పగ తీర్చుకుంటాను. ఇదిగో అబ్బాయి, పసిదాంతో ఇంటికి వెళ్తున్నావు. అమ్మురు దుమ్ము రేపుతుందేమో, జాగ్రత్త. బాబాయ్ నువ్వు ఊరికే బెదరగొట్టకు బాబాయ్, నేను చూసుకుంటా. అమ్ముల సంగతి తెలిసినవాడు కాబట్టి చెప్తున్నానయ్యా. అమ్ములు గనక పిల్లని చూస్తే బ్యాక్గ్రౌండ్లో అగ్నిపర్వతాలు బద్దలైపోతాయి. ఎలా మేనేజ్ చేస్తావు ఏమిటో మరి, జాగ్రత్త. సర్లే, నేను చూసుకుంటా.
అక్కడ